Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ టు ఇంగ్లీష్కి సంబంధించి క్విక్ రివిజన్ చూడబోతున్నాం నాన్న. రైట్, మనకు ఇంకా 3-4 డేస్ అయితే ఓకేనా, 3-4 డేస్ అయితే మనకు తెలంగాణలో టెట్ ఇంగ్లీష్ ఓకేనా టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి టెట్ ఎగ్జామ్కి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇద్దరికి నాన్న, హెచ్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని క్విక్ రివిజన్ లాగా క్లాసెస్లో చేస్తున్నాను నాన్న. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా, మీకు మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో తెలుసు ఆల్రెడీ. ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా అన్ని ఆప్షన్స్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం. మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్ని ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేసి ఆన్సర్ తెచ్చుకుంటారో అప్పుడు మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఈజీగా. రాబోయే ఎగ్జామ్స్లో ఈజీగా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే మన క్లాసెస్ అన్నీ చూడండి. ఓకేనా, వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి నాన్న. రైట్, అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నేను ఆల్రెడీ చేసిన కొన్ని వీడియోస్. రైట్, అయితే క్వశ్చన్స్కు వెళ్ళే ముందు చూడండి నాన్న, మీకు ఆల్రెడీ మన కోర్స్ అనేది అవైలబుల్గా ఉందని తెలుసండి. మీకు కనుక తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి బెస్ట్ క్లాసెస్ కావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో మన కోర్సెస్ ఉంటాయి నాన్న. 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, ఇది మనకు ఓన్లీ టెట్కు నాన్న. నెక్స్ట్ మనకు డిఎస్సి టెట్ కావాలంటే 6 months వ్యాలిడిటీ 399, 3 months వ్యాలిడిటీ 299 నాన్న. కాబట్టి ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది మీకు అక్కడ. ఓకేనా, ఫస్ట్ యాప్లో ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి నాన్న. ఫస్ట్ మీరు అక్కడ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, అది రైట్. మనం క్వశ్చన్స్లోకి వెళ్దామన్నా. రైట్, చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ యాడ్ చేసి మీకు ఇక్కడ తయారు చేయడం జరిగింది. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమడుతున్నానా, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ చేయమని అడుగుతున్నా అండి. చూడండి ఇక్కడ హీ సెడ్ టు మీ ఏముంది, ఇక్కడ హీ సెడ్ టు మీ ఐ ఆమ్ ఇన్ క్లాస్ 5. చూడండి క్లియర్గా చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం నాన్న. దీన్ని ఏమంటామంటే రిపోర్టెడ్ వెర్బ్ అంటాం నాన్న. దాన్ని ఏమో రిపోర్టింగ్ వెర్బ్ అంటాం, దాన్ని ఏమో రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఫస్ట్ చూడండి క్లియర్గా, మీకు ఎప్పుడైతే రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్లో ఉందనుకో నాన్న, ఇది సెడ్ అంటే పాస్ట్ కదా, అదే సేస్ కానీ సే కానీ ఉంటే ప్రెజెంట్ అండి. సెడ్ అంటే పాస్ట్ కదా, అయితే క్లియర్గా ఎట్లా మార్చాలి అంటే ఫస్ట్ మనం రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ చేసుకోవాలి, తర్వాత కనెక్టింగ్ వర్డ్ రాసుకోవాలి, తర్వాత ఇక్కడ ఈ రిపోర్టెడ్ వర్బ్ చేంజ్ చేసుకోవాలి అన్న. ఈ 3 చేంజ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసినట్టే. ఆ చేంజ్ చేసేటప్పుడు ప్రాపర్గా చేంజ్ చేయడం నేర్చుకోవాలి అంతే. చూడండి ఇక్కడ ఈ సెడ్ టు అంటే మనకి ఇప్పుడు సెడ్ టు అనేది ఎలా మారుతుంది అంటే టోల్డ్ అవుతుంది నాన్న. సార్ ఎందుకు టోల్డ్ అవుతుంది, ఎందుకు టోల్డ్ అవుతుంది అంటే ఐ ఆమ్ ఇన్ క్లాస్ 5 అంటే ఇది మనకు నార్మల్ సెంటెన్స్ కదా, నార్మల్ అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి అప్పుడు మనకు టోల్డ్ అవుతుంది నాన్న. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ ఉందనుకోండి, ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు సెడ్ టు అనేది ఏమవుతుంది చెప్పండి, ఆస్క్డ్ అవుతుంది. క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి ఆస్క్డ్ అవుతుంది, కాబట్టి టోల్డ్ రావాలి కదా. టోల్డ్ మీ అన్నిట్లలో టోల్డ్ మీ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది అంటే ఇది నార్మల్ సెంటెన్స్ కాబట్టి దట్ అనే కనెక్టింగ్ వర్డ్ వస్తుంది, కాబట్టి అన్నిట్లో దట్ అనే కనెక్టింగ్ వర్డ్ ఉంది నాన్న. ఇది అయిపోయింది పాయింట్. తర్వాత చూడండి ఇక్కడ ఇది పాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటే ఇది ఏమైపోతుంది అంటే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఏదైతే టెన్స్ ఉంటుందో దానికి పాస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఇప్పుడు యామీజార్కు పాస్ట్ ఏంటిది, వర్స్ వర్లే కదా, యామీజార్కు పాస్ట్ వర్స్ వర్లు కాబట్టి వర్స్ వర్ ఉంది మాత్రం మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈజ్ రాదు, యామ్ రాదు, విల్ బీ రాదు, డైరెక్ట్ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎక్కడో ఒక దగ్గర ఎర్ర దొరికిపోతుంది అనమాట. ఓకేనా, రిపోర్టింగ్ వర్బ్ దగ్గర, కనెక్టింగ్ వర్డ్ దగ్గర, రిపోర్టెడ్ వర్బ్ దగ్గర మూడింటిని మార్చేటప్పుడు వాడు ఎక్కడో ఒకరి దగ్గర తప్పు చేస్తాడు అనమాట. కాబట్టి మూడిట్లో తప్పు చేస్తాడు, ఒకటి కరెక్ట్ ఉంటుంది. మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఏ ఫెంటాస్టిక్ కార్. హో ఇట్ ఈస్ ఏ ఫెంటాస్టిక్ కార్. క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుండే నాన్న, చెప్పాను మీకు ఆల్రెడీ. క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఎవరెవరైతే క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ నా క్లాసెస్లో చూడలేదో ఆ టాపిక్ వెళ్ళి చూడండి, కంప్లీట్ చేయండి నాన్న. చూడండి ఇట్ ఈస్ మనకు క్వశ్చన్ ట్యాగ్ అంటే మరి ఇప్పుడు మనకు ఇక్కడ సింపుల్గా చెప్పండి నాన్న, ఇట్ అంటే మనకి ఇట్టే ఉండాలి కాబట్టి ఈజ్ దట్, ఈజెంట్ దట్ అయితే రాదు కదా, తీసేయండి. మరి ఈజ్ ఇట్ వస్తుందా, ఈజెంట్ ఇట్ వస్తుందా అంటే మీకు చెప్పిన ఆల్రెడీ. సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. సెంటెన్స్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి,
ఉండాలి, నెగిటివ్ ఉండాలి. ఈజ్ ఇట్ రాదు కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి ఇక్కడ, డ్యూ టు హెవీ రెయిన్ ద మ్యాచ్ వాజ్ డాష్. చూడన్నా, డ్యూ టు హెవీ రెయిన్ అంటే బాగా విపరీతమైన వాన పడ్డది, హెవీ రెయిన్ పడ్డది. మరి అప్పుడు మ్యాచ్ అనేది ఏమవుతుంది నాన్న, క్యాన్సిల్ చేస్తారు కదా మ్యాచ్ని, కాబట్టి మ్యాచ్ అనేది క్యాన్సిల్ కాబడ్డది అని వస్తుంది ఇక్కడ జనరల్గా. సో మ్యాచ్ అనేది క్యాన్సిల్ కాబడ్డది అంటే మనం ఏమంటామంటే కాల్డ్ ఆఫ్. ఏమంటాం చెప్పండి నాన్న, కాల్డ్ ఆఫ్ నాన్న. ఇప్పుడు హెవీ రెయిన్ వస్తే మ్యాచ్ అనేది ఏం చేస్తాం నాన్న, రద్దు చేస్తాం కదా జనరల్గా, కాబట్టి మనకు రద్దు చేస్తాం కాబట్టి కాల్డ్ ఆఫ్. ఓకే, దాన్ని ఏమంటాం చెప్పండి, కాల్డ్ ఆఫ్ అంటాం. బికాస్ కాల్డ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సిల్ చేయడం అండి. కాల్డ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, క్యాన్సిల్ చేయడం అంటాం. కాబట్టి మనకు అప్పుడు కాల్డ్ ఆఫ్, కాల్డ్ ఆన్ కాదు, కాల్డ్ ఇన్ కాదు, కాల్డ్ అప్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది నాన్న, పుట్ ఆఫ్. చూడండి ఇక్కడ పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, పోస్ట్ పోన్ చేయడం నాన్న. కాల్డ్ ఆఫ్ అంటేనేమో క్యాన్సిల్ చేయడం, పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, పోస్ట్ పోన్ చేయడం అంటాం. కాల్డ్ ఆఫ్, పుట్ ఆఫ్ నాన్న, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి, వర్డ్స్వర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద డాష్ ఇన్ ఇంగ్లీష్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న, జాగ్రత్తగా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, బట్టి బట్టకండి. ఇక్కడ మనం ఆన్సర్ తెప్పించేటప్పుడు ఎందుకు ఇది ఆన్సర్ అయింది, మిగతా ఆప్షన్స్ ఎందుకు ఆన్సర్లు కావట్లేవో క్లియర్ కట్గా చూడాలి. చూడండి ఇక్కడ ఈజ్ వన్ ఆఫ్ ద, ఫస్ట్ క్లియర్గా చూడండి నాన్న, వన్ ఆఫ్ ద గర్ల్స్ అంటామా, వన్ ఆఫ్ ద గర్ల్ అంటామా చెప్పండి. షీ ఈజ్ వన్ ఆఫ్ ద గర్ల్ అంటామా, షీ ఈజ్ వన్ ఆఫ్ ద గర్ల్స్ అంటామా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, వన్ ఆఫ్ ద తర్వాత, నన్ ఆఫ్ ద తర్వాత, నైదర్ ఆఫ్ ద తర్వాత, ఐదర్ ఆఫ్ ద తర్వాత, ఈచ్ ఆఫ్ ద తర్వాత మనకేమొస్తుంది అంటే ప్లూరల్ నౌన్ వస్తుంది నాన్న. ఏమొస్తుంది చెప్పండి, మనకి ఇక్కడ ప్లూరల్ నౌన్ అనేది వస్తుంది. కాబట్టి సో వన్ ఆఫ్ ద బాయ్స్ ఉండాలి. ఒకసారి ఆప్షన్ చూసుకుంటే వన్ ఆఫ్ ద, చూడండి, గ్రేటెస్ట్ పోయెట్స్, గ్రేట్ పోయెట్, గ్రేటెస్ట్ పోయెట్, సో గ్రేటర్ పోయెట్. అసలు వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ ఉంది, ఒకటే ఒక ఆప్షన్ ఉంది నాన్న, పోయెట్, మూడిట్లో పోయెటే ఉంది. కాబట్టి 3 మనకు ఆన్సర్లు కావు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చూసారు ఎట్లా ఇచ్చిన ఆన్సర్, ఇంతే సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. చెప్తున్నా కదా, మీరు కనుక కాన్సెప్ట్ నేర్చుకుంటే అయిపోయినట్టే. ఇంగ్లీష్ ఏముండదు నా ఏపీ టెట్లో, సారీ తెలంగాణ టెట్లో మీకు ఇంగ్లీష్లో ఎక్సలెంట్స్ కూడా తెప్పిస్తా నా క్లాసెస్ చూస్తే. ఓకేనా. ఇది సో వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ అయినా దా ఉంది కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ రావాలి కదా. గ్రేట్ వస్తుందా, గ్రేటర్ వస్తుందా, గ్రేటెస్ట్ వస్తుందా, గ్రేట్ అయితే రాదు, గ్రేటర్ కూడా రాదు. సూపర్లేటివ్ అంటే గ్రేటెస్ట్ కదా, ఒకటి ఈ ఆప్షన్ కావచ్చు, ఈ ఆప్షన్ కావచ్చు. కానీ ఇక్కడ గ్రేటెస్ట్ పోయిట్స్ అని ఉంది, గ్రేటెస్ట్ పోయిట్ అని ఉంది. వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ రావాలి కాబట్టి గ్రేటెస్ట్ పోయిట్సే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా కాన్సెప్ట్? అది లైక్ చేయండి. ఓకేనా, ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి నాన్న. ఓకేనా. నెక్స్ట్ డాష్ ఐ ఆస్క్డ్ దెమ్ టు డూ దే డిడ్ ఇట్. చూడండి నాన్న, నేను వాళ్ళని చేయమని అడిగాను, వాళ్ళు చేశారు. ఐ ఆస్క్డ్ దెమ్ టు డూ, ఐ ఆస్క్డ్ దెమ్ అంటే నేను అడిగాను, టు డూ చేయమని. ఓకేనా. దే డిడ్ ఇట్, నేను అడిగాను, వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ ఇక్కడ మనకు లింకర్స్ అనేది. ఓకేనా, లింకర్ యూజ్ చేసుకొని 2 సెంటెన్స్లను కలపాలి. సో 2 సెంటెన్స్లను కలిపే వాటిని ఏమంటామంటే కనెక్టర్స్, లింకర్స్, ఇండికేటర్స్ అంటాం. చూడండి, దో అంటే అయినప్పటికీ, యాజ్ అంటే అలా. ఓకేనా, నేను ఎలా అయితే అడిగానో అలా చేశారు అని. ఓకేనా. నెక్స్ట్ అందువలన అలా అంటూ ఉంటాం, యాజ్, ఎట్. సో ఇప్పుడు ఎట్ అయితే రాదు కదా, రాదు, ఎందుకంటే మనకు నెగిటివ్ సెన్స్ ఇస్తాయి నాన్న. దో అంటే అయినప్పటికీ. ఓకేనా, నేను వాళ్ళని అడిగినప్పటికీ వాళ్ళు చేయలేదు అంటే తీసుకునే వాళ్ళం ఏమో. నేను అడిగాను, వాళ్ళు చేశారు, కాబట్టి మనకు అప్పుడు సో ఐ ఆస్క్డ్ దెమ్ టు డూ, యాజ్ ఐ ఆస్క్డ్ దెమ్ టు డూ. ఏమొస్తుంది చెప్పండి ఈ రెండిట్లో, యాజ్ ఐ ఆస్క్డ్ దెమ్ టు డూ దే డిడ్ ఇట్. నేను ఎలా అయితే వాళ్ళని అడిగానో వాళ్ళు చేశారు అని. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. సో అంటామా డైరెక్ట్ స్టార్టింగ్లో, సో నేను డైరెక్ట్ స్టార్టింగ్లో ఇస్తామన్నానా, లేదు, కాబట్టి మనకు అది ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. దెర్ ఈజ్ ఎ క్యూట్ బాయ్ హూ డాష్ ఆల్ ద గ్యాదరింగ్స్. చూడండి, దెర్ ఈజ్ ఎ క్యూట్ బాయ్ హూ. ఇప్పుడు క్లియర్గా చూడండి, జాగ్రత్త చూడండి నాన్న. హూ, ఇక్కడ హూ అనేది ఏంటిది నాన్న, సబ్జెక్ట్ నాన్న. సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి నాన్న, మనకు వెర్బ్ రావాలి నాన్న. సరే, వెర్బ్ V1 V2 ఏదో ఒకటి వెర్బ్ అయితే రావాలి. వెర్బ్ రావాలి కాబట్టి క్లియర్ చూడండి, అట్రాక్టివ్ అనేది మనకు వెర్బ్ కాదు నాన్న, తీసేయండి ఆప్షన్. అట్రాక్టివ్ అనేది వెర్బ్ కాదు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ తీసేయండి. అట్రాక్టింగ్ ఉంది, అట్రాక్ట్ ఉంది, అట్రాక్ట్స్ ఉంది. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ సబ్జెక్ట్ అండి, హూ. హూ అంటే ఒకటి చెప్పండి, ఇక్కడ దెర్ ఈజ్ ఎ క్యూట్ బాయ్ హూ, రిలేటివ్ ప్రొనౌన్ నాన్న హూ అనేది. చూడండి, ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ మై బ్రదర్ అంటాం కదా, కాబట్టి ద బాయ్ హూ ఈజ్ గోయింగ్, ఎవరైతే వెళ్తున్నారో అని. కాబట్టి క్లియర్గా మనకి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ హూ కానీ, విచ్ కానీ, దట్ కానీ, వాట్ కానీ ఇవి మనకు రిలేటివ్ ప్రొనౌన్స్లో యాక్ట్ చేస్తాయి నాన్న. కాబట్టి ఇక్కడ హూ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే బాయ్కి రిలేటివ్ ప్రొనౌన్లా యాక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి హూ అనేది సింగులర్ అవుద్దా, ప్లూరల్ అవుద్దా, ఎట్లా చెప్తాం నాన్న?
హూ అనేది దేని గురించి మాట్లాడుతుంది? బాయ్ గురించి. బాయ్ సింగులర్ కాబట్టి హూ వుడ్ ఏమవుతుంది చెప్పండి? సింగులరే అవుతుంది. కాబట్టి ఇక్కడ హూ అనేది సింగులర్ ప్లూరల్ అంటే ఎట్లా చెప్తాం? హూ అనేది దేని గురించి మాట్లాడుతుందో చూసుకోవాలి. హూ అనేది బాయ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి బాయ్ సింగులర్ కదా, బట్ హూ వుడ్ ఏమవుతుంది మనకు? సింగులర్ అవుతుంది నాన్న. మరి సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంది, మరి డైరెక్ట్ వెర్బ్ అయితే వెర్బ్ రావాలి కాబట్టి ఇక్కడ అట్రాక్టివ్ అయితే రాదు. ఓకేనా? తర్వాత మనకు 3 వెబ్లు ఉన్నాయి. అట్రాక్టింగ్ అట్ చూడండి, డైరెక్ట్ మనము ఒక సబ్జెక్టు తర్వాత డైరెక్ట్ V4 యూజ్ చేస్తామా? చేయం. ఇప్పుడు ఐ ఆమ్ గోయింగ్ అంటాం, ఐ గోయింగ్ అన్నాం కదా, ఎన్నోసార్లు వచ్చింది క్వశ్చన్, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. హూ అట్రాక్టా, హూ అట్రాక్ట్సా చెప్పన్నాను. హూ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. మరి సబ్జెక్టు సింగులర్, బాయ్ అనేది సింగులరే కదా, సో బాయ్ అంటే సింగులర్ కాబట్టి సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి? సింగులర్ ఉండాలి. సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ కూడా ఎలా ఉండాలి మనకు? సింగులర్ ఉండాలి. మరి అట్రాక్ట్ అనేది సింగులర్ వెర్బా, అట్రాక్ట్స్ అనేది సింగులర్ వెర్బా చెప్పండి నాన్న. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, V1 వచ్చినప్పుడు ఓన్లీ V1 వస్తేనేమో డూ ఉన్నట్టు నాన్న, అదే V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వస్తేనేమో డజ్ ఉన్నట్టు నాన్న. కాబట్టి డూ అనేది సింగులరా, డజ్ అనేది సింగులరా? డజ్ అనేది సింగులర్, డూ అనేది ప్లూరల్. కాబట్టి మనకి ఇక్కడ బాయ్ అనేవాడు సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బే రావాలి కదా, మరి డజ్ ఉండాలి, లేకపోతే వెర్బుకి ఎస్ఈఎస్ ఐఎస్ అని ఉండాలి. ఎస్ ఉన్న వెర్బుల్ సింగులర్, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అంతే, కాన్సెప్ట్ అంతే. నెక్స్ట్ వన్, హీ డాష్ ఆన్ అన్ ఈమెయిల్ వెన్ ఐ రీచ్డ్ హిజ్ హోమ్. చూడండి వెన్, మీకు చెప్పిన ఆల్రెడీ వెన్ వైల్ కాంబినేషన్స్ ఉంటాయినా మన యాప్లో, క్లియర్గా చూడండి. సో వెన్ను పక్కన జనరల్గా మనకు ఇది ఒక కాంబినేషన్ ఉంటుంది. వెన్ను పక్కన సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి నాన్న, మన ఇప్పుడు ఇక్కడ అంటే ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకో యాక్షన్ జరగడం, అప్పుడు మనకు పక్కన ఇంకేమొస్తుందంటే పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ వస్తుంది నాన్న, పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకేనా? కాబట్టి చూడండి, హీ డాష్ ఆన్ ఎన్ ఈమెయిల్ వెన్ ఐ రీచ్డ్ హిజ్ హోమ్ అంటే నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు వాడు చేసే పని అయితే కంపల్సరీ ప్రెజెంట్లోనే ఉండాలి, సారీ పాస్ట్లోనే ఉండాలి కదా. నేను వెళ్ళడం పాస్ట్లో ఉంది, ఇంటికి వెళ్ళడం పాస్ట్లో ఉంది, అప్పుడు వాడు చేసే పని ఏదైనా సరే పాస్ట్లోనే ఉండాలి కదా. మరి V1 ఎట్లాగే 2 ఆప్షన్ రాదు, ఈజ్ వర్కింగ్ కూడా రాదు. మరి వాజ్ వర్కింగ్ ఉంది, హ్యాడ్ బీన్ వర్క్డ్ ఉంది. చెప్పండి నాన్న, హీ హ్యాడ్ బీన్ వర్క్డ్ అంటాం అసలు మీకు కూడా తెలుసా? ఇదేంటిది? బీన్ వర్క్డ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3నే కాదా? ఇది ఏ వాయిస్ స్ట్రక్చర్ నానా? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇప్పుడు వాడు వర్క్ చేస్తాడా, చేయబడతాడా? చేస్తాడు. కాబట్టి సెంటెన్స్ అనేది దేంతో స్టార్ట్ అయింది? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు మరి మీరు ఇక్కడ ఏ వాయిస్ స్ట్రక్చర్ పెట్టాలన్నా? యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ పెట్టాలన్నా? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ పెట్టాలన్నా? సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో టెండ్ అవుతుంది, అది మనకి యాక్టివ్ వాయిస్. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో టెండ్ అయితే అది మనకు ప్యాసివ్ వాయిస్. మరి ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎందుకు? ఇదేంటిది? బీ ఫామ్ ప్లస్ V3నా కాదా? మరి అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఎట్లా? సో ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో కాన్సెప్ట్ వచ్చినా సరే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ రూల్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, లేకపోయినా కానీ ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. కాబట్టి మీకు అన్ని పాయింట్స్ తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? వెన్ను పక్కన సింపుల్ పాస్ట్ వస్తే అక్కడ మనకు పాస్ట్ కంటిన్యూస్ రావాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ వర్జ్ వర్. ఓకేనా? వర్జ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న, V4 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి, ఏ గుడ్ జడ్జ్ నెవర్ సెర్చెస్ డాష్ ద కన్క్లూజన్. ఓకేనా? ఒక మంచి జడ్జు సెర్చ్ చేయడట, నెవర్ అంటే చేయడు అని. సెర్చ్ తర్వాత మనకి ఏ ప్రిపోజిషన్ వస్తుందనా? ఫర్ వస్తుంది. ఏమొస్తుంది? సెర్చింగ్ ఫర్. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ద బుక్ అంటాం కదా, సెర్చ్ ఫర్ అంటాం. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ రిటైర్మెంట్ దే ఆర్ లీడింగ్ ఏ పీస్ఫుల్ లైఫ్. చూస్ ద ఆపోజిట్ వర్డ్ ఫర్ పీస్ఫుల్. చూడండి, పీస్ఫుల్, పీస్ఫుల్ లైఫ్కి ఆపోజిట్ వర్డ్ అట. పీస్ఫుల్ అంటే మనకు అప్పుడు ఆపోజిట్. కామ్ అనేది మనకు సేమ్ మీనింగ్ అవుతుంది నా, సో ఇది ఆన్సర్ కాదు. ట్రాంక్విల్ అన్న మీనింగ్ ఏంటంటే పీస్ఫుల్ అని, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ట్రాంక్విల్ అంటే మీనింగ్ ఏంటినా? ట్రాంక్విలిటీ అంటే పీస్ఫుల్, కామ్గా ఉండడం అనమాట. రైట్? మరి ఇప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్ అంటే అన్రియలా, డిస్టర్బ్డా? డిస్టర్బ్డ్ ఈజ్ ద ఆన్సర్. పీస్ఫుల్గా ఉండేదానికి ఆపోజిట్ ఏమొస్తుంది? డిస్టర్బ్డ్ వస్తుందా రాదా? కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, డిస్టర్బ్డ్. నెక్స్ట్ 10th క్వశ్చన్ అన్న, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. ఈ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఇది మన యాప్లో క్లియర్గా ఉంది నాన్న. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఫిష్ ఉంది, ఫిష్ అనేది వాటర్లో ఉంటే మంచి కంఫర్టబుల్గా ఉంటుంది నాన్న. అదే ఫిష్ అనేది బయట వస్తే అదే కంఫర్టబుల్గా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫిష్ అనేది వాటర్ లోపల కాకుండా వాటర్ బయట ఉండడం అనమాట. అంటే అది చాలా అన్కంఫర్టబుల్ పొజిషన్లో ఉండడం. కాబట్టి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే అన్కంఫర్టబుల్. ఏమంటాం చెప్పండి? అన్కంఫర్టబుల్ అంటాం. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ డాష్ బుక్. ఆర్టికల్, ఆర్టికల్ క్వశ్చన్ అన్న. ఇట్ ఈస్ డాష్ బుక్. చూడండి క్లియర్గా, ఫస్ట్ మనకు బుక్ అనేది కామన్ నౌన్ కాబట్టి ఆర్టికల్ అయితే కంపల్సరీ పెట్టాలి కదా. కాబట్టి
యూనిక్ తీసేయండి. ఓకేనా. తర్వాత ఏ యూనిక్, యాన్ యూనిక్, ద యూనిక్ నాన్న. మీకు ఆల్రెడీ ఆర్టికల్స్ టాపిక్ చెప్పిన చూసిరా టెట్ ఎగ్జామ్. ఓకేనా. టెట్ ఇంగ్లీష్ వాళ్ళకు ఆల్రెడీ నేను ఆర్టికల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరైతే వీడియో చూడలేదో వెళ్ళి ఆ వీడియో చూడండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఏ యాన్ ఏమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ నాన్న. దా ఏంటిది మనకు డెఫినెట్ ఆర్టికల్ నాన్న. చూడండి క్లియర్గా. మరి ఇప్పుడు ఇక్కడ ఏ యాన్ పెట్టాలా దా పెట్టాలా అంటే ఫస్ట్ దా పెట్టాలా పెట్టదో చూద్దాం. ఇప్పుడు ఇట్ ఈస్ ద యూనిక్ బుక్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, ఇది ఆ యూనిక్ బుక్ ఏదైతే అని చెప్పేసి మనకు పక్కన సెంటెన్స్ ఉండాలి కదా. మరి పక్కన సెంటెన్స్ ఉందా లేదు, పక్కన సెంటెన్స్ లేదు కాబట్టి దా అయితే రాదు. ఇట్ ఈస్ ద యూనిక్ బుక్ అంటే ఆ యూనిక్ బుక్ ఏదైతే నిన్న మా ఫ్రెండ్ కొనిచ్చాడో అని చెప్పేసి పక్కన సెంటెన్స్ ఉండాలి, లేదు కదా బట్ తీసేయండి. మరి ఇప్పుడు ఏ యాన్ రెండు ఉన్నాయి నాన్న, ఇండెఫినెట్ ఆర్టికల్ అని చెప్తాను, అదొక యూనిక్ బుక్ అని చెప్తున్నాం అంతే, రైట్. మరి ఇప్పుడు ఏ యూనికా యాన్ యూనికా అంటే చాలామంది ఏం పెడతారంటే సార్ ఏఈఐఓఈ ఓవెల్స్గా సార్, ఓవెల్స్ వచ్చినప్పుడు యాన్ పెట్టాలి కదా సార్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ పెట్టేస్తారు నాన్న. కానీ యూనిక్ అంటే మనము తెలుగులో ఏం రాస్తాం నాన్న, యా. యూనిక్ అంటే తెలుగులో యా రాస్తాం కదా. మరి యా అంటే మనకు తెలుగులో కాన్సనెంట్ ఓవేలా కాన్సనెంట్, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఏ యూనిక్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే మీకు చెప్పిన ఆల్రెడీ. చూడండి ఎప్పుడైనా సరే ఏ యూజ్ చేసుకోవాలా యాన్ యూజ్ చేసుకోవాలంటే తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి నాన్న. ఆ నుంచి అహా వరకు సౌండ్ వస్తేనేమో ఏ, ఆ నుంచి అహా వరకు సౌండ్ వస్తేనేమో యాన్ నాన్న, కా నుంచి హా వరకు వస్తేనేమో ఏ అంటూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎల్దాకు వచ్చిన క్వశ్చనే కానీ మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు నాన్న. చూడండి ఇక్కడ. సో ఇది మనకు పార్ట్ ఎర్రర్లో. ఓకేనా. సో మనకి ఏ సెంటెన్స్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి నాన్న. చూడండి ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు మీట్ మీ టుడే. చూడండి ఇక్కడ క్లియర్. ఫస్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కరెక్ట్ ఉందా లేదా, ఇంతే కదా. వన్ ఆఫ్ ద బాయ్స్ అన్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఓకే కదా. వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడైనా సరే మీకు ఏముండాలి నాన్న, ప్లూరల్ నౌన్ ఉండాలి. వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద స్టార్స్. ఎందుకంటే స్టార్స్ చాలా ఉన్నాయి, అందులో ఒకటి అనమాట, రైట్. మరి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఎంతమంది నన్ను వచ్చేది అక్కడ, కమింగ్ అంటే వస్తున్నారు కదా నన్ను కలవడానికి వస్తారు. ఎంతమంది వస్తారు అక్కడ, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అందరు వస్తారా, ఫ్రెండ్స్లో ఒక్కడే వస్తుండా, ఫ్రెండ్స్లో ఒక్కడే వస్తుండు. మరి ఇక్కడ యాక్షన్ చేసేది ఎంతమంది, కమింగ్ అని యాక్షన్ చేసే ఎంతమంది, ఒక్కడే కదా. మరి ఒక్కడంటే సబ్జెక్ట్ టు సింగులరా ప్లూరలా, సబ్జెక్ట్ టు సింగులర్ నాన్న. మరి సబ్జెక్ట్ టు సింగులర్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే వెర్బ్ కూడా ఏముండాలి నాన్న, సింగులరే ఉండాలి. కాబట్టి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగా ఆర్ కమింగా, ఈజ్ కమింగ్ ఉండాలి, ఆర్ కమింగ్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే సార్ ఇక్కడ ఫ్రెండ్స్ ప్లూరల్ ఉంది కదా, ఫ్రెండ్స్ ఆర్ అనాలిగా సార్ అనుకుంటారు నాన్న. లేదు, అందరు రావట్లేదు నాన్న. సబ్జెక్ట్ అంటే ఎవరు నాన్న, యాక్షన్ చేసే వాళ్ళని మాత్రమే సబ్జెక్ట్ అంటాం. అందరూ వస్తారా, ఒకడే వస్తుండు కాబట్టి యాక్షన్ చేసేది ఒక్కడే అక్కడ, కమింగ్ అని యాక్షన్ చేసేది ఒక్కడే. యాక్షన్ చేసిన వాడిని మాత్రమే సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అంటే వాడు యాక్షన్ చేసేవాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఎంతమంది ఉన్నానా, ఒక్కడే ఉండు. కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా, సింగులర్ ఉంది. సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి, సింగులర్ ఉండాలి. మరి ఈజా ఆరా, ఈజ్. ఎస్ ఉన్న వెర్బుల్ సింగులర్ కదా. కాబట్టి మనకు బి పార్ట్లో ఎర్రర్ ఉంది నాన్న. ఈ బి పార్ట్ అనేది ఏ ఆప్షన్ ఉందో చూసుకోవాలి. మళ్ళీ బి పార్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఎట్లయినా వచ్చినా, బి పార్ట్ మనకి సెకండ్ ఆప్షన్లో ఇచ్చిండు కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2. నెక్స్ట్ అర్థమైందా. ఇంకా ఉన్నాయి నాన్న క్వశ్చన్స్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి మీకు మన యాప్ గురించి చెప్తాను చూడండి. నేను చెప్తున్నా కదా నాన్న, మీరు గనక నా క్లాసెస్ పర్ఫెక్ట్గా వింటే ఇవే కాన్సెప్ట్స్ నాన్న అన్నీ, ఓకేనా. ఇవే కాన్సెప్ట్స్, మొత్తం ఇవే కాన్సెప్ట్స్ నాన్న. మీరు అసలు ఇన్ని రోజులు ఇంగ్లీష్ క్లాసెస్ని పట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది మీకు, అంతేగాని ఇప్పుడు కనుక మీరు నా క్లాసెస్ ఒక్కసారి చూడండి, ఎక్సలెంట్, వేరే లెవెల్లో ఉంటాయి క్లాసెస్ అన్నీ. ప్రతి టాపిక్ మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. బట్టే విధానం ఎక్కడ ఉండదు నాన్న మన క్లాసెస్లో. మీకు ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఎక్సలెంట్ అర్థమైపోతుంది, ఓకేనా. మీకు కనుక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో, డిఎస్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలి అనుకుంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నాన్న. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా. మీకు 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 3 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది. ఏ కోర్స్ అయినా ఉంటుంది నాన్న. కాబట్టి ప్రతి కోర్సులో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, ఓకేనా. రైట్, మీ రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్ నాన్న. ఆర్కియాలజీ చాలా సింపుల్ అండి. సో మనకు ఆర్కియాలజీ అన్నప్పుడు ఏఈ ఉండాలి నాన్న, ఓకేనా.
ఏఈఓ ఎల్ఓజీవై, ఏఈఓ ఉండాలి నాన్న. కాబట్టి మనకు ఒకటే దాంట్లో ఉంది అది, రైట్. సో 3 మనకు రాంగ్ స్పెల్లింగ్స్, ఒకటి రైట్ స్పెల్లింగ్ చూస్ చేసుకోమంటుండు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ రింకిల్. చూడండి ఇక్కడ రింకిల్. రింకిల్ అనగానే మనకు అర్థమవుతుంది ఆర్ వస్తుంది, ఎన్ వస్తుంది, కే వస్తుంది, ఎల్ వస్తుంది అన్న. కాబట్టి మనకు వా అనేది వస్తుందా, డబ్ల్యూ అనేది పలుకుతున్నామా లేదు. కాబట్టి మనకు అప్పుడు సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సైలెంట్ లెటర్ ఏంటి చెప్పండి, ఆప్షన్ 4 డబ్ల్యూ నా. రింకిల్లో సైలెంట్ లెటర్ ఏంటి నాన్న, డబ్ల్యూ అనేది మనకి అక్కడ సైలెంట్ లెటర్ అని. చాలా సింపుల్ అది సైలెంట్ లెటర్ కనిపెట్టడం, చదివినప్పుడు అర్థమైపోతుంది మనకు. నెక్స్ట్ నాన్న, చైనీస్ నూడిల్స్ ఈజ్ ఆన్ ద డిన్నర్. చాలా సింపుల్. చైనీస్ నూడిల్స్ అనేది సో డిన్నర్ ఇండెక్స్లోనా, డిన్నర్ ఎజెండానా, డిన్నర్ మెనూనా, డిన్నర్ క్యాటలాగ్ ఏమంటుంది చెప్పండి, మెనూ అంటాం. ఓకేనా, లంచ్ అయినా డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ ఏమంటుంది అన్న దాన్ని మెనూ అంటాం. సో డైరెక్ట్ ఆన్సర్ మెనూ. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద పార్టీ ఇన్ పవర్ కన్సీడెడ్ ఇట్స్ డిఫీట్ ఇన్ ద ఎలక్షన్. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్సీడెడ్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో కన్సీడెడ్. కన్సీడెడ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, కన్సీడెడ్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్సెప్ట్ చేయడం నాన్న. మీనింగ్ ఏం చెప్పండి, యాక్సెప్ట్ చేయడం. కాబట్టి మనకు యాక్సెప్టెడ్. ఫోర్టిఫైడ్ అంటామా, ఫోర్టిఫైడ్ అంటే మేకింగ్ సంథింగ్ స్ట్రాంగ్ అని, రైట్. డిసగ్రీడ్ అనం, సెలబ్రేటెడ్ అనం. ఏమంటామంటే యాక్సెప్టెడ్, అగ్రీడ్ అనమాట, డిసగ్రీడ్ కాదు. ఓకేనా, అంటే సో పవర్లో ఉన్న పార్టీ అనేది దాని యొక్క ఓటమిని అగ్రీ చేసింది, యాక్సెప్ట్ చేసింది అని యాక్సెప్టెడ్ అంటాం. నెక్స్ట్ నాన్న, వి ఈట్ డాష్ వి మే లీవ్. చూడనా, వి ఈట్ డాష్ వి మే లీవ్. మేము తింటాం కాబట్టి నివసిస్తాం, అంతే కదా. వి ఈట్ డాష్ వి మే లీవ్ అంటే వి ఈట్ బట్ వస్తుంది ఇక్కడ, మేము తింటాం. ఇక చూడండి, ఇది పాజిటివే మనకు, ఇది కూడా పాజిటివే నాన్న. 2 పాజిటివ్స్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్ ఇండికేటర్ రాదు. ఆర్ ఎల్స్, అదర్వైజ్, సో దట్ నాన్న. చెప్పండి నాన్న మీరు క్లియర్గా. మేము తింటాము కాబట్టి మేము నివసిస్తాము అని, అందువలన. కాబట్టి మనకు సో దట్ నాన్న, అదర్వైజ్ కాదు, ఆర్ ఎల్స్ కాదు. తినకపోతే అనేది, ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు అదర్వైజ్ ఆర్ఎల్స్ అనేది తినకపోతే అనే సెన్స్లో వస్తాయి నాన్న. కానీ మనకి ఇక్కడ వి ఈట్ సో దట్ వి మే లివ్. ఓకే, రైట్. 18th క్వశ్చన్ అన్న, ఐడెంటిఫై ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. చూడండి అన్న, ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మన కోర్సు తీసుకొని క్లాస్ వినాల్సిందే. డీప్ లెవెల్ అనమాట ఇవన్నీ, ఓకేనా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మనకు ఒక 5 గంటలు ఉంటుంది నాన్న. 5 గంటలలో మనకు లాస్ట్ మోడల్స్ ఇస్తుండే మీ ఎగ్జామ్లో. బేసిక్స్ మాత్రం నేను మన ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ చూసారు కదా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ బేసిక్స్. అది ఇంకా డీప్గా వెళ్తూ ఉంటే డీప్ ఉంటాయి అనమాట, రైట్. ఇప్పుడు చూద్దాం. ఐ నో హర్ ఫస్ట్. సింపుల్గా చూడండి, ఐ నో హర్. ఇది మనకి ఏంటి నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇచ్చింది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా. చూడండి, ఎప్పుడైనా సరే మనకు బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఉంటుంది మనకు ప్యాసివ్ వాయిస్ నాన్న. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే అది మనకు యాక్టివ్ వాయిస్ నాన్న. బీ ఫామ్ ప్లస్ V3 అయితే లేదు కదా. సో మనకి ఇక్కడ ఇది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా, యాక్టివ్ వాయిస్. మరి దీనికి ప్యాసివ్ వాయిస్ అంటే ఫస్ట్ చూడండి, యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ప్రజెంట్లో ఉంది నాన్న. కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్లోనే ఉంటుంది కాబట్టి వాజ్ నోన్ అయితే రాదు, అంతే కదా. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసేటప్పుడు ప్రజెంట్ పాస్ట్ కాదు, ప్రజెంటే అవుతుంది, పాస్టే అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్నీ సేమ్ ఉన్నాయి. షీ ఈజ్ నోన్. కానీ టు మీ, బై మీ, విత్ మీ నాన్న. చెప్పండి, చాలామంది ఏమనుకుంటారంటే సార్ మీరు సో ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు కంపల్సరీ బై మీ ఉండాలని చెప్పారు కదా అని అంటారు నాన్న. కానీ మీకు ఎక్సెప్షనల్ కేసెస్, ప్రతిసారి మీకు బై కాదు నాన్న, ప్రతిసారి మీకు బై కాదు. కొన్నిసార్లు ఎట్ వస్తుంది, కొన్నిసార్లు విత్ వస్తుంది, కొన్నిసార్లు టు వస్తుంది, కొన్నిసార్లు ఇన్ను కూడా వస్తుంది. ఇవన్నీ ఎక్సెప్షన్. అంటే డీప్గా వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనకు నోన్ టు కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నోన్ టు మీ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దీన్ని చెప్పండి, పాట్ కంటైన్స్ వాటర్. పాట్ కంటైన్స్ వాటర్ అంటే పాట్లో వాటర్ ఉంది, వాటర్ని కలిగి ఉంది, కుండలో వాటర్ ఉన్నాయి అని. మరి ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, వాటర్ ఈజ్ కంటైన్డ్. ఓకేనా, వాటర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ పాట్. బై పాట్ అన్నమా, ఇన్ పాట్ అన్నమా, ఇన్ పాట్ అన్నాం. చూసిరా, ప్రతిసారి బయ్యే కాదు, ఇన్ కానీ, ఎట్ కానీ, విత్ కానీ, టు కానీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 1. చూడండి మీకు ఇది లాస్ట్ క్వశ్చన్ నాన్న. చూడండి ఇక్కడ మీకు లాస్ట్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అన్న. చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్డ్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. రైట్, ఇది మనకు జంబ్లింగ్ ఇచ్చాడు నాన్న. మనకు ఒకటే సెంటెన్స్ ఇచ్చాడు, ఒకటే సెంటెన్స్ వాడు జంబుల్ చేసి ఇచ్చాడు. మనం ఏం చేయాలి అంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో మనం దాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి, అంతే. రైట్, చూడండి ఇక్కడ
ఏ జాబ్ ఇన్ ద స్కూల్ హ్యాడ్ స్టడీడ్ వేర్ షీ టుక్ రైట్. ఒకసారి మేము డైరెక్ట్ దీని ద్వారానే వెళ్దాం. మీకు అర్థం కాకపోతే ఏం చేయాలంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. చూడండి, షీ టుక్ ఏ జాబ్, షీ హ్యాడ్ స్టడీడ్. ఓకేనా, నెక్స్ట్ షీ టుక్ ఏ జాబ్, షీ హ్యాడ్ స్టడీడ్ వేర్ షీ టుక్ ఏ జాబ్ ఇన్ ద స్కూల్. చూడండి ఇక్కడ షీ హ్యాడ్ స్టడీడ్, ఆమె చదివింది. వేర్ అంటాం, ఇక్కడ మనకి ప్లేస్ గురించి లేదు కదా, రిలేటివ్ ప్రొనౌన్, కాబట్టి మనకు ఆన్సర్ కాదు. షీ టుక్ ఏ జాబ్, ఆమె జాబ్ తీసుకుంది. వేర్ ఇన్ ద స్కూల్, షీ టుక్ ఏ జాబ్. వేర్ అంటే చూడండి, వేర్ అనే రిలేటివ్ ప్రొనౌన్ దేనికి వస్తుంది నాన్న? ప్లేస్కి వస్తుంది. మరి జాబ్ అనేది మనకు ప్లేస్ కాదు కదా, ఈ ఆప్షన్ తీసేయండి. షీ టుక్ ఏ జాబ్ ఇన్ ద స్కూల్, షీ టుక్ ఏ జాబ్, షీ హ్యాడ్ స్టడీడ్. సో వేర్ ఇన్ ద స్కూల్. చూడండి, వేర్ సింపుల్ క్వశ్చన్ ఇది అసలు. ఇప్పుడు హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడైతే అంటాం కదా, ఎవరైతే అంటాం కదా, హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడ వస్తుంది నాన్న? సో నౌన్కు తర్వాతనే వస్తూ ఉంటుంది హూ అనే రిలేటివ్ ప్రొనౌన్. కాబట్టి వేర్ అనేది కూడా మనకి ఎక్కడ రావాలి నాన్న? ఒక ప్లేస్ తర్వాత రావాలి. మరి ఇప్పుడు ఇక్కడ వేర్ అనేది ఒక ప్లేస్ తర్వాత రావాలి అంటే ఇప్పుడు డైరెక్ట్ చెప్తా చూడండి, ఇక్కడ జాబ్ అనేది ప్లేస్ కాదు, తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ అనేది ఒక ప్లేసే కదా, ఓకే ఇది ఆన్సర్ అవ్వచ్చు నాన్న. నెక్స్ట్ వేర్ అంటే ఇది మనకు ప్లేస్ కాదు, తీసేయండి. స్టడీడ్ ప్లేస్ కాదు, స్టడీడ్ కూడా ప్లేస్ కాదు. సో ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. షీ టుక్ ఏ జాబ్ ఇన్ ద స్కూల్ వేర్ షీ హ్యాడ్ స్టడీడ్. ఆమె స్కూల్లో జాబ్ వచ్చిందట. ఎక్కడైతే ఆమె చదువుకుందో అందులోనే ఆమె జాబ్ తీసుకుంది అనమాట, జాబ్ తెచ్చుకుంది అనమాట, రైట్. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. మీకు ఒకవేళ మొత్తం అర్థం కాకపోతే మీరు ఏం చేయాలి అంటే అప్పుడు డైరెక్ట్గా సో ఆప్షన్స్ త్రో వెళ్ళిపోయినా సరే ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. రిలేటివ్ ప్రొనౌన్ వేర్ తోటి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడ. అర్థమైంది కదా? ఇవి నాన్న, ఇవి మీకు ఈ వీడియోలో నేను చేసిన క్వశ్చన్స్ అనమాట, క్విక్ రివిజన్ అండి, రైట్. కాబట్టి ఎవరెవరైతే టెట్ ఇంగ్లీష్కు ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీ వీడియోస్ చూడండి నాన్న. ఇంకా మీకు ఒక 2-3 వీడియోస్ క్విక్ రివిజన్ కోసం పెడతాను నాన్న. కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ అన్నిటిని కలిపి అన్ని కవర్ అయ్యే విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోండి నాన్న. సో ఎవరెవరైతే మీకు ఫుల్ క్లాసెస్ కావాలనుకుంటున్నారో మన యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఇవన్నీ కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా. ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా సో మీకు ఇంకెలా ఉంటాయి అంటే క్లాసెస్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, ఓకేనా. సో ఇదండి క్విక్ రీజన్. సో అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి నాన్న. సో ఈ వీడియోనే కాకుండా మిగతా వీడియోస్ కూడా చేశాను, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్స్, కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. ఆ వీడియోస్ కూడా అన్నీ కంప్లీట్ చేసుకోండి, అప్పుడు మీకు మంచి స్కోర్ వస్తుంది నాన్న. సో ఇంగ్లీష్ అంటే భయపడకండి, నా క్లాసెస్ చూడండి, మంచి స్కోర్ వస్తుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.